హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఎదురు చూస్తున్న సంక్రాంతి రానే వస్తుంది. అందరికీ కాదు కానీ సంక్రాంతి నోములు ఉన్న వాళ్ళకి అయితే అసలు ఒక పెద్ద టాస్క్. ఏం నోముకోవాలి, ఏమైపోయినాయి, ఇంకా ఏం నోముకోవాలి, ఎలా సమకూర్చుకోవాలి, ఎవరికి వాయినం ఇవ్వాలి, ఇవన్నీ ఒక పెద్ద టాస్క్. దానిలో భాగంగా సంక్రాంతి నోముల్లో మా తోటి కోడలు నాకు 13 రకాల ఒత్తులు చేసి పంపించింది. వాటి గురించి చెప్తున్నాను. త్రిమూర్తి వత్తి, రుద్రవత్తులు, 108 పోగుల వత్తులు, శివపార్వతుల వత్తులు, 3 పోగుల వత్తులు, గుమ్మడికాయ ఒత్తులు, పంచముఖ వత్తులు, పువ్వు ఒత్తులు, ఆవుతోక వత్తులు, బిల్వపత్రం వత్తులు, బ్రహ్మముడి వత్తులు, అష్టలక్ష్మి వత్తులు, డమరుకం వత్తులు, ఇలా 13 రకాలు 13 నోచుకొని డబ్బాల్లో పెట్టి కానీ విడిగా కవర్లలో కానీ పెట్టి నోముకొని అందరికీ వాయనం ఇస్తే పర్వదినాల్లో కానీ దేవుడి దగ్గర ఈ ఒత్తులు ముట్టించుకుంటే నోచుకున్న వారికి మరియు వెలిగించిన వారికి ఎంతో పుణ్యము. మంచి ఈజీగా ఉండి అందరికీ అవైలబుల్ ఉండే ఈ వెరైటీ ఒత్తులు వీలైతే నోచుకోండి. ఇంకా ఈ పువ్వు ఒత్తులు 13 కుప్పలుగా పెట్టైనా డబ్బాల్లో పెట్టి కానీ విడిగా కానీ నోముకొని ఇవ్వచ్చును. లేకపోతే దారం ఒత్తులు ఉంటాయి కదా, 3 పోగుల ఒత్తులు, అవి 100 పెట్టి 13 100s నోముకొని ఇవ్వచ్చు. లేదా ఈ పువ్వు ఒత్తులు 108 కానీ నోముకొని 13 కుప్పలుగా పెట్టి నోముకొని కూడా ఇవ్వచ్చును. ఇవే పువ్వు ఒత్తులు 108 కానీ 365 ఒత్తులు అలా 13 కుప్పలుగా పెట్టి కూడా నోముకొని వాయినం ఇచ్చుకోవచ్చు.